ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత దైవాసుర సంపద్విభాగయోగము. అయితే జ్ఞానము లేనటువంటి వారు మాత్రమే తమను గురించి తాము గొప్పగా చెప్పుకుంటారు అని చెబుతూ, అలాగే తమను గురించి తామే గొప్ప పండితులుగా తలంచుకుంటారు. అంతేకాదు ఇతరులను చాలా చులకనగా కూడా చూస్తూ ద్వేషిస్తూ ఉంటారు. సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క శరీరాల యందు కూడా సాక్షి రూపుడై వెలయుచూ ఉన్న పరమాత్మను కూడా వారు ద్వేషిస్తూనే ఉంటారు. వారి యొక్క ఆజ్ఞ ఉల్లంఘిస్తూనే ఉంటారు అని చెబుతూ, వారి వాక్ అయినటువంటి వేదాలను శాస్త్రాలను కూడా, పరమాత్మ వాక్యే కదా వేదాలు కానీ శాస్త్రాలు కానీ, వాటిని కూడా ధిక్కరించే ప్రవర్తిస్తారు. ధనమదం చేత కన్ను మిన్ను కానకుండా ఉంటారు. పేరుకు మాత్రమే డంబంగా యజ్ఞాలు యాగాలు చేస్తారు, కానీ ఆ క్రియలను వారు భక్తితో కూడి భగవంతుని యొక్క ప్రీతి కోసము చెయ్యరు. కేవలము పేరు ప్రఖ్యాతుల కోసమే చేస్తూ ఉంటారు. అందుకే మామాత్మ పరదేహేషు అంటే తమ దేహమునందు కానీ ఇతరుల దేహాల యందు కానీ ఉన్నటువంటి పరమాత్మను ద్వేషించువారు అని చెప్పడం చేత భగవానుడు సమస్త ప్రాణికోట్ల యొక్క శరీరాల యందు నివసిస్తూనే ఉన్నారు అని కదా మనకి చక్కగా అర్థమవుతూ ఉన్నది. అయితే సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క శరీరాల యందు కూడా సాక్షి మాత్రులై వారు వెలయుచూ ఉన్నారు అనే కదా తెలుస్తూ ఉన్నది. అటువంటి సర్వవ్యాపకమైన సర్వ శరీరాల యందు కూడా ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకొనలేక ప్రాణి మరి ఒక ప్రాణిని ద్వేషిస్తూ ఉన్నాడు. అలా ద్వేషించేవాడు ఎదుటివాని యొక్క అంతరంగమున విరాజమానుడై ఉన్నటువంటి సాక్షాత్తు భగవానుడినే ద్వేషించినట్లే అవుతూ ఉన్నది కదా. అదేవిధంగా ఒకరికి ఉపకారం చేసినట్లయితే ఎదుటివారి మానసికమైనటువంటి అంతరంలో ఉన్నటువంటి పరమాత్మను కూడా పూజించిన వాడే అవుతూ ఉన్నాడు కదా. కాబట్టి పరులను దూషించడం ద్వారా భగవంతుణ్ణి దూషిస్తూ ఉన్నారు అని, లేకపోతే నేరుగానే భగవంతుణ్ణి దూషిస్తూ ఉన్నారు అని కూడా తలంచవచ్చు. అయితే ఈ కామక్రోధ లోభ మోహ మదమాశ్చరాలు అనబడే దుర్గుణాలను గొప్పగా ఆశ్రయించి ఉంటారని, అలా ఆశ్రయించి ఉండడం చేతనే భగవంతుణ్ణి ద్వేషిస్తూ ఉన్నారు అని కూడా తెలుస్తూ ఉన్నది కదా. కాబట్టి వారి యొక్క పరమ నీచ ప్రవృత్తి అనేది ఈ పదాల చేత మనకి అర్థమవుతూనే ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఈ అసురు గుణాలకు జనులు తమ యొక్క హృదయమున ఏమాత్రము కూడా చోటివ్వకూడదు, పరిపూర్ణంగా వాటిని వదిలివేయాలి అనేదే కదా భగవంతుని యొక్క ఆశయం అయితే అని మనకు అర్థమవుతూ ఉన్నది కదా. కాబట్టి అసుర సంపద కలిగినటువంటి వారి లక్షణాలను గురించి ఇంకా ఆపివేసి, ఇంకా కూడా ఏకధాటిగా పరమాత్మ అసుర సంపత్తిని గురించి తెలియజేశారు. ఈ దుష్ట గుణాలు ఎవ్వరి యందు ఉన్నప్పటికీ కూడా వారు ఎంతటి విద్యావంతులు, ధనవంతులు, కులవంతులు, అధికారవంతులు, సౌందర్యవంతులు అయినప్పటికీ కూడా, శారీరక బలంతో ఉన్నటువంటి వారు బలవంతులే అయినప్పటికీ కూడా వారంతా రాక్షసులుగానే లెక్కలోకి వస్తారు. వారు మానవులై ఉన్నప్పటికీ కూడా దానవులుగానే పరిగణించబడతారు. మరి దేవతాలోకవాసులే అయినప్పటికీ కూడా పాతాళలోకవాసులులాగానే లెక్కింపబడతారు. సామాన్యంగా రాక్షసులు ఏ పాతాళలోకాలలోనో ఉంటారు అని కదా మనందరికీ ప్రతీతి.
కానీ జనుల యొక్క హృదయమునందు కూడా వారు కాపరం చేస్తూ ఉంటారు. ఈ కామక్రోధ లోభాలు అనే ఈ దుష్టగుణాలే కదా ఆ రాక్షసులు అంటే. మనుజుడు తన యొక్క హృదయాన్ని బాగా పరిశోధించుకోవాలి. తన యందు ఏ ఏ అసురులు ఏ దుష్టగుణాలు నిండి ఉన్నవో వాటిని చక్కగా పరికించి ప్రయత్నపూర్వకంగా వారిని అందరినీ కూడా బయటికి సాగనంపాలి అని చెబుతూ, అయితే వానిలో అన్ని కానీ లేకపోతే కొన్ని కానీ చివరకు ఒక్కటైనా సరే హృదయం కనుక హృదయస్థంగా దాగి ఉన్నట్లయితే వాటిని ఇప్పుడు మంత్రాలు వేసి భూత పిశాచాదులను ఏ విధంగా వెళ్ళగొడతామో అలాగే వాటినన్నింటినీ కూడా హృదయంలో దాగుకొని ఉన్నటువంటి అసుర సంపద కామాది పరివర్గాన్ని మొత్తం కూడా తొలగించి వేసుకోవాలి. అలా తొలగించి పరమాత్మ తెలియజేసిన విధంగానే ఆ భయం వైరాగ్యమేవా అభయం. ఏది దృశ్య సంబంధమైన దేహ సంబంధమైన యొక్క కోరికలను వదిలివేసినప్పుడు అంతకంటే మిగిలినటువంటి భయం లేకుండా ఉండడం మరొకటి లేదు కదా. కాబట్టి ఆ భయము మొదలైనటువంటి దైవ గుణాలను దైవీ సంపత్తిని కూడా మనం పూర్తి స్థాయిలో పరిగ్రహించాలి. అందుకే మనం పూజ వ్యవహారంలో మనం ఏమని చెప్తూ ఉంటాం, ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం అని చెప్తాం కదా. అంటే ఓ దేవతలారా రండు, ఇక్కడ ఇలా స్థిరంగా కూర్చోండు అని చెప్తాం. ఓ రాక్షసులారా పొండు, గమనార్థం తు రాక్షసం, మీరు వెళ్ళండి అని ఈ ఆగమ శాస్త్రవాక్యమును అనుసరించి కూడా ప్రతి ఒక్కరము తన యొక్క చిత్తాలయందు ఈ దుష్టగ్రహాలను నిలువరించడం, వెళ్ళగొట్టడం, పవిత్రమైన దేవతలను ఆహ్వానించడం, ఈ రెండింటినీ కూడా చేసి హృదయాలను ప్రతి ఒక్కరి హృదయాలను కూడా దేవతా నిలయాలుగా చేసుకొని పరబ్రహ్మను అనుభూతిని పొందవలసిందే అని చెబుతూ ఇంతవరకు కూడా అసుర స్వభావం కలిగినటువంటి వారి యొక్క లక్షణాలను తెలియజేశారు కదా. ఇంకా ఆ అసురు లక్షణాలు కలిగినటువంటి వారి యొక్క పొందే గతి, ఎటువంటి దుర్గతిని పొందుతారు అనే విషయాలను గురించి తెలియజేస్తూ, తానహం ద్విషతః క్రూర సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభ నాసురేష్వేవ యోనిషు. ఆ ప్రకారంగా సమస్త ప్రాణులలో ఉన్నటువంటి ఆత్మయగు పరమాత్మతత్వాన్ని ద్వేషించేవారు క్రూరులు, పాపకార్యాలనే చేసేవారు, అశుభకరమైనటువంటి క్రియలను నిషేధించిన శాస్త్ర నిషిద్ధమైన కార్యాలను చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనుజులలో అధములైనటువంటి వారే కదా. అటువంటి ఆ మనుజాధములను పరమాత్మ జనన మరణ రూపాలైన ఈ సంసార మార్గాలయందే అసుర సంబంధమైన నీచ జన్మలయందే ఎల్లప్పుడూ త్రోసివేస్తారు. ఎలాగంటే అటువంటి మనుజులలో కూడా అధములైనటువంటి వారు వారిని జననము మరణము అంటే చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ సంసారంలో ఈ సంసార మార్గాలలో త్రోసివేసి అందులో కూడా ఉత్తమమైనటువంటి మానవ శరీరాన్ని ఇవ్వకుండా ఇంకా అసుర సంబంధమైనటువంటి నీచ కృత్యాలు చేసే నీచమైనటువంటి జన్మలు, క్రిమికీటకాదులు, శిలా పర్వతాలు, ఇంకా కూడా వృక్షాదులు, ఇంకా కూడా దుష్టమైనటువంటి క్షుద్రమైన శరీరాలయందు ఎల్లప్పుడూ కూడా ఇటువంటి వారిని త్రోసివేస్తారు అని చెబుతూ, అంటే ఇతరుణ్ణి కనుక ద్వేషించినట్లయితే వేరే వాళ్ళను కనుక పరులను తనను తాను ఇష్టపడుతూ పరులను ద్వేషించినట్లయితే ఆ పరులలో ఉన్నటువంటిది భగవత్ స్వరూపమే, తన యందు ఉన్నది భగవత్ స్వరూపమే. ఎందుకు? సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా సర్వము నిండినటువంటిది ఏకరసమాత్రమైన పరమాత్మ తత్వము. అప్పుడు తనలో ఉన్నది పరమాత్మతత్వం, పరుల్లో ఉన్నది కూడా పరమాత్మతత్వమే కదా. అది తెలియక ఇతరుణ్ణి కనుక ద్వేషించినట్లయితే అతని హృదయంలో కూడా ఎవరున్నారు? భగవానుడే ఉన్నాడు. కాబట్టి
వ్యక్తి, అప్పుడు ఆ వ్యక్తిని శారీరక సంబంధమైన పాంచభౌతిక నిర్మితమైన మరి ఇంద్రియ సంఘాతమైన దేహాన్ని చూసి నువ్వు నిందిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ దేహాంతర్గతంగా ఉన్నటువంటి భగవానుని దూషించినట్లే అవుతూ ఉన్నది కదా. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రకారంగానే అసురు గుణాలు కలిగి భగవంతుణ్ణి ద్వేషిస్తూ నీచమైన కార్యాలకు ప్రయత్నం చేసేటువంటి జనులకు ఎటువంటి భయంకరమైనటువంటి పరిణామాలు కలుగుతాయో వాటిని గురించే కదా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ, అంటే ప్రపంచంలో సత్కార్యాలు చేసేవారికి ఎటువంటి గతి వస్తుంది? మంచి పనులు చేసేవారికి మంచి గతి, సత్కార్యాలు చేసేవారికి సద్గతి. అదే దుష్టమైన కార్యాలు చేసేటువంటి వారికి దుర్గతి లేదా దుష్టగతి అనే ఫలితాలే కదా మనకి సృష్టి యందు ఏర్పాటు చేశారు పరమాత్మ. అది ఎటువంటిది, ఎవరు ఏర్పాటు చేశారు? అది ఈశ్వర నియతి. దానిని ఎవ్వరూ కూడా ఉల్లంఘించలేరు. ఉల్లంఘిస్తున్నాము అనుకుంటున్నారే కానీ దానిని ఎవ్వరూ ఉల్లంఘించలేరు, ఉల్లంఘించరాదు. అదే ఒకవేళ ఉల్లంఘించినట్లయితే దాని యొక్క దుష్ఫలితాలకు, దాని నుండి వెలువడేటువంటి దుష్టమైన ఫలితాలకు ఎవరు ఉల్లంఘించారో వారే కదా బాధ్యులవుతారు. కాబట్టి భగవానుడు మొట్టమొదట అనేకమైనటువంటి దైవ గుణాలని తెలియజేశారు. అలా చెప్పి ఏమన్నారు? ఎవరైతే దైవ గుణాలను ఆశ్రయించాలి అనుకుంటున్నారో దైవ సమ్మతమైనటువంటి దైవీ సంపదను ఎవ్వరూ కూడా వాటిని మరి విడనాడరాదు, వాటికి ఎదురు తిరగరాదు. వాటి ప్రకారం ఏ దైవీ గుణాలైతే ఉన్నాయో వాటిని ఎప్పటికీ కూడా ఉల్లంఘించకూడదు. అంటే అసుర సంబంధమైనటువంటి గుణాలను ఆశ్రయించేటువంటి వారు దాని ఫలితంగా నీచమైనటువంటి జన్మలనే పొందుతూ ఉంటారు అని చెబుతూ, ఎలాగంటే ఎప్పుడైతే దైవ గుణాలను ఉల్లంఘిస్తారో వారు అసుర గుణాలు ఉన్నటువంటి వారు మాత్రమే దైవీ సంపదను మరి వదిలివేస్తారు, వాటిని ఆశ్రయించరు. అలాంటి అసుర గుణాలను ఆశ్రయించేవాడు అసురగుణాల ఫలితంగానే నీచమైనటువంటి జన్మలను, క్రిమికీటకాది ఇతర క్షుద్రమైనటువంటి అల్పమైన జన్మలను ప్రవాహ రూపము అంటే అవి వస్తూ పోతూ ఉన్నటువంటి ఆ ప్రవాహ రూపమైన ఈ సంసారముననే పుడుతూ చస్తూ పుడుతూ పలు విధాలైనటువంటి యాతనలను అనుభవిస్తూ ఉంటారు, బాధలను. కాబట్టి అసుర గుణాలను ఎవ్వరూ కూడా అవలంబన చేయకూడదు, అవలంబించరాదు. దైవ సంపదనే ఆశ్రయించుకోవాలి. ఈ యొక్క శారీరక రాకపోకలతో కూడినటువంటిది కూడా వదిలివేసి ముక్తత్వాన్ని పొందాలి అని చెబుతూ, తానహం అంటే నేనే వారిని కర్మ ఫలానుసారంగా క్రిములు, కీటకాలు మొదలైనటువంటి రాక్షస మొదలైన నీచమైన జన్మల యందు నేనే పడత్రోస్తాను అని ఎవరు చెప్తూ ఉన్నారు? సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటి గీతాచార్యులు శ్రీ భగవాన్ శ్రీకృష్ణమూర్తి తెలియజేస్తూ ఉన్నారు. అలా శ్రీకృష్ణమూర్తి చెప్పడం చేత ఆయన ఏమై ఉన్నారు? సర్వ జగత్తుని కూడా నియామకం చేసేటువంటి సర్వజగన్నియామకుడు, సర్వులను శాసించగలిగిన వాడు కాబట్టి సర్వశాసకుడు, సర్వకర్మ ఫలాలకు కూడా మరి ఇచ్చేటువంటి దాత కాబట్టి సర్వకర్మ ఫలప్రదాత, సర్వజీవులను కూడా వాటి యొక్క గతిని నిర్దేశించేటువంటి నిర్ణేత ఆ పరమాత్మే కదా. సర్వజీవగతి నిర్ణేత కూడా ఆ పరమాత్మయే అని కదా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అందుకే నారాధమాన్ అంటే మనుజులలో కూడా అధమ స్థితిని పొందినటువంటి ఈ మనుజాధములను, కఠినమైనటువంటి పదాన్ని ఇక్కడ ప్రయోగం చేశారు. మనుజాధములు, నరాధములు అని కదా చెప్తూ ఉన్నారు. అటువంటి మనుజాధములను అనేటువంటి కఠిన పదమైతే ఇక్కడ ప్రయోగం చేశారు కదా భగవానుడు. ఎందుకంటే పాపుల మీద, దైవ విద్వేషుల మీద కూడా
అసుర గుణాలను ఆశ్రయించినటువంటి వారి మీద ఎంతటి రౌద్రాన్ని కోపాన్ని వహించి ఉన్నారో మనకు తెలుస్తూ ఉన్నది కదా. పాపకార్యాలను ఇష్టముతో చేసేవారి మీద, దైవాన్ని మరి ఎల్లప్పుడూ ద్వేషించేవారి మీద, ఇంకా ఈ ఆసురీ సంపద అయినటువంటి కామక్రోధాల వైరులతో కూడినటువంటి ఈ రాక్షస గుణాలను ఆశ్రయించినటువంటి వారి పట్ల ఎంత కోపయుక్తులై ఎంత రౌద్రాన్ని ఉగ్రాన్ని వహించి ఉన్నారో పరమాత్మ మనకు తెలుస్తూ ఉన్నది. అందుకే వినాశాయ చ దుష్కృతాం అని కదా చెప్పారు. ఏ విధంగా అంటే ఇదివరలో మనకేమని చెప్పారు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నప్పుడు వినాశాయ చ దుష్కృతాం, ఎక్కడైతే పాపము ఇటువంటి అసుర గుణాలు విజృంభించి ఉంటాయో, దైవం పట్ల విముఖత్వము, ఇంకా పాపకృత్యాలు అధిగమించి మోసము, వంచన, ద్రోహము, ఇంకా సాత్వికులపై ఉన్నటువంటి మరి అటువంటి దౌర్జన్యము, ఇవన్నీ ఎప్పుడైతే పెచ్చు పెరిగి ఉన్నాయో అటువంటి వినాశాలు ఎప్పుడైతే వచ్చినావో వాటిని వినాశం చేస్తారు. అటువంటి దుష్కృత్యాలు మొత్తాన్ని కూడా నశింపజేస్తారు అని మనకి ఇంతకుముందే తెలియజేసి ఉన్నారు. అంటే పాపాత్ములను శిక్షించడానికి మరి అంతేనా, పుణ్యాత్ములను రక్షించడానికి కూడా తాను అవతరిస్తాను అనే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడు పాపం పెళ్ళుబికిందో, ఎప్పుడు పుణ్యము అనేది క్షీణస్థాయికి, ధర్మ వ్యవస్థ క్షీణస్థాయికి చేరుతుందో అప్పుడు తనను తాను అవతరింపజేసుకొని అటువంటి నీచత్వాన్ని అణిచివేసి ధర్మాన్ని ఉద్ధరించడం కోసం మళ్ళీ కూడా తాను అవతరిస్తూ ఉంటాను అని పలికినటువంటి ఈ మాటలు ఈ సందర్భంలో కూడా మనం జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. అంటే మనుజుడు ఎప్పుడూ కూడా మనుజాధముడుగా ఉండొచ్చా? నరుడు ఎప్పుడూ కూడా నరాధముడుగా ఉండవచ్చా? ఉండకూడదు కదా. నరుడు నరోత్తముడుగా ఉండాలి, మనుజుడు మనుజశ్రేష్ఠుడుగా ఉండాలి, పురుషుడు పురుషశ్రేష్ఠుడుగా ఉండాలి. అంతేకాని పురుషుడు పురుషాధముడుగా వర్తింపకూడదు. పురుషుడు పురుషోత్తముడుగానే ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఒకవేళ పాపకార్యాలు చేసి నరుల్లో కూడా అధమస్థాయికి మారాడనుకో, నరాధముడుగా మారాడనుకో, పాపకృత్యాలను మెండుగా చేసి అప్పుడు తగిన శాస్తి జరిగే తీరుతుంది అని కదా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి మనుజులైనటువంటి వారు భయభక్తులు కలిగి ఉండాలి, ఇంకా జాగరూకులై ఉండాలి. తమ యొక్క విఘ్నతను ఉపయోగించుకొని, తమ యొక్క దైవికమైన తెలివిని ఉపయోగించుకొని తమ జీవితమునందు ఈ అసుర గుణాలకు, రాక్షస గుణాలకి, కామక్రోధ వైరులకి వీరెవ్వరికీ కూడా ఏమాత్రము ఆశ్రయము ఇవ్వకూడదు. వాటిని ఆశ్రయించకుండా కేవలము దైవీ సంపదనే బాగా అభ్యాసం చేస్తూ రావాలి అని చెబుతూ సంసారేషు ఆశీరీష్వేషు యోనిషు అని కదా మనకి బహువచనం అనేటువంటిది ప్రయోగించబడింది. అలా ప్రయోగించడం చేత వారు 1-2 జన్మలో కానే కాదు, క్రిములు, కీటకాలు, రాక్షసులు మొదలైనటువంటి అనేక జన్మలను అనేకంగా ఒకటి వదిలితే మరొకటి ధరించుకుంటూ మళ్ళీ వదులుతూ మళ్ళీ ధరిస్తూ ఈ విధంగా అనేక కోట్ల జన్మలు పొందుతారు అని కదా స్పష్టమవుతూ ఉన్నది. అంటే ఈ సంసారమునందే, సంసారము అంటే శారీరక సంబంధమైన రాకపోకలు, శరీరము అంటే సర్వ ప్రాణికోట్లకి ఉన్నటువంటి ఉపాధి శరీరము, దేహము అదే కదా. అలాగే ఈ సంసారమునందే జన్మ పరంపర నుండి ఒక జన్మకు రావడం, తర్వాత మరణించడం, మళ్ళీ కూడా ఇంకో శరీరాన్ని ధరించడం, దానిని వదిలివేయడం, తర్వాత ఇంకో ఉపాధిని ధరించడం, తర్వాత వదిలివేయడం, ఈ విధంగా అనేక జన్మ పరంపరలు అంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం,
ఆ పుట్టు చావుల మధ్యలో ఉన్నటువంటి కర్మాను ఫలితమైనటువంటి దాని ద్వారానే మళ్ళీ రాబోయేటువంటి శరీరం ఆధారపడి ఉంటుంది. అటువంటి కర్మవాసనల ద్వారా ఏమవుతుంది, అనేక జన్మ పరంపరలు శరీరాలు వస్తూ పోతూ ఉంటాయి అని చెబుతూ వారు తమ యొక్క దుష్కర్మ ప్రభావము చేత అందులోనే ఉంటారు. మళ్ళీ దుష్కర్మ ప్రభావము చేత మళ్ళీ దుష్టకర్మల మీదే ఆసక్తి కలుగుతుంది. ఆ ప్రకారంగా అందులో నుండి తప్పించుకోవడానికి నానా బాధలను పొందుతూ ఉంటారు. అంటే పారిపోయేటువంటి గొర్రెను కసాయి వారు మరలా వెనక్కు తెచ్చి వధించే చందంలాగానే గొర్రెకు తెలుస్తుంది తనను చంపేస్తారని. అప్పుడు అది పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అయినా కూడా దానిని వెంటనంటి దానిని పట్టుకొచ్చి వధించేలాగానే చంపివేసేలాగానే అటువంటి నీచుడు అంటే ఎవడైతే ఈ యొక్క మనుజాదముడు ఉంటాడో అటువంటి నీచులను దుఃఖము నుండి సంసార బంధము నుండి తప్పించుకోదలంచినప్పటికీ కూడా ఈ దుష్కర్మ ఫలితం ఉండేటంత వరకు కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ చేత తిరిగి దాని యందే పడద్రోయబడుతూ ఉంటారు అని చెబుతూ, అంతేకాదు మనకి గరుడ పురాణం గనక చదివి ఉన్నామనుకో, ఏ పాపం చేసిన వారు నరకంలో ఏ దుఃఖాన్ని అనుభవిస్తారో బాగా తెలుస్తుంది, తెలియగలుగుతుంది. అది తెలిసిన తర్వాత మరి ఇంకా అటువంటి పాపకృత్యాలను చేయటానికి ఎవ్వరూ కూడా సాహసించరు కదా. అటువంటి దారుణమైన నరక దుఃఖము కానీ క్రిములు కీటకాదులు మొదలైనటువంటి నీచమైన అంటే అల్పమైనటువంటి శరీరాలు, ఆ శరీరాల నుండి ఉత్పన్నమయ్యే దుఃఖాలను కానీ తప్పించుకోవాలి అనుకునేటువంటి ప్రతి మానవుడు కూడా తన చరిత్ర విషయం కోసం కడు జాగరూకుడే మనకు పరమాత్మ తెలియజేసినటువంటి దుష్ట ప్రవృత్తులు అంటే అసుర సంపద ఏమీ లేకుండా చూసుకొని సదాచారంలోనే నిండిపోయి దుష్ట ప్రవృత్తులు ఏవి కూడా లేకుండా చూసుకొని సదాచారము ఏ సత్తు సారవంతమైనటువంటి సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం యొక్క ఆచారత్వంలో పరాయణుడై కైవల్య పదాన్ని అలంకరించాలి అని చెబుతూ క్షిపామి అని చెప్పారు. అంటే నేను విసిరి వేస్తాను ఎక్కడ పాపాత్ములను, ఆసుర గుణావలంబులను, ఈ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారిని, నీచ ప్రవృత్తులు కలిగినటువంటి పాపకార్యాలు చేసే పాపాత్ములను కూడా నేను ఇసిరి వేస్తాను, అంటే నీచ జన్మల యందే చేర్చివేస్తాను అని చెప్పారు. అంటే అలా నీచ జన్మల యందు చేరుస్తాను అని చెప్పడం లేదు, నీచ జన్మల యందు ఇసిరివేస్తాను అని భగవానుడు పలికారు. అంటే అటువంటి దుర్మార్గుల పట్ల అసలు భగవానుడికి ఎంతటి తీవ్రమైనటువంటి వైఖరి అవలంబించి ఉన్నారో మనకి సుస్పష్టంగా తెలియస్తుంది. ఒక రాయిని కానీ బంతిని కానీ దూరంగా విసురునట్లుగానే పాపులను నరకము మొదలైనటువంటి లోకాలలో నీచమైన, స్వల్పమైన, అల్పమైన, బలహీనమైనటువంటి జన్మల యందు విసిరివేస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ సుస్పష్టంగా చెప్పివేశారు. కాబట్టి భగవానుని యొక్క ఆశయం ఏమిటి, జగత్తు యొక్క నియతి ఏమిటి అనేవి తెలుసుకోవాలి. ఈ భగవదాశయాన్ని, జగత్తు యొక్క నియతిని తెలిసి సత్పదమునందు ఉంటూ సత్కార్యాలను ఆచరిస్తూ ఈ యొక్క సత్తు ఉన్నటువంటి మార్గమునే చేపట్టడం అనేటువంటిది విఘ్నుల యొక్క కర్తవ్యం కదా అని చెబుతూ అజస్రం అంటే ఎల్లప్పుడూ కూడా జనుల యొక్క దుష్ట ప్రవృత్తులు ఎంతకాలం ఉంటాయో అంతకాలం కూడా దుఃఖము వారిని వెన్నాడుతూనే ఉంటుంది. నీడలాగానే శోకము వారిని మరి అనుగమిస్తూనే వారి వెంటే ఉంటుంది. ఏ విధంగా శరీరానికి నీడ అనుగమనం చేస్తూ ఉన్నదో, అనుసరిస్తూ ఉన్నదో, అలాగే శోకము కూడా వారిని అనుసరిస్తూ ఉంటుంది. అందుకే మనకు అజస్రం అనే ఈ పదము చేత ఇంత స్పష్టంగా చెప్పబడింది ఎల్లప్పుడూ అని.
అంటే కొందరు ఈ విధంగా ఒకవేళ ప్రశ్న చేయవచ్చు, అయ్యా ఈ సంసార బాధలు మాకు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాయి అనేటువంటి ప్రశ్నకైతే భగవానుడు చక్కని సమాధానం ఇచ్చేశారు. జనుల యందు పాపము, దుష్ట మార్గము, దుశ్చరితము, భగవంతుని పట్ల మరుపు, అజ్ఞానము మొదలైనవి ఎంతవరకు ఉంటాయో అంతవరకు కూడా ఈ దుఃఖాలు జనులను వదలవు వీడవు అని చెబుతూ, అంటే దుర్గుణాలు ఎల్లప్పుడూ ఉన్నట్లయితే ఈ తాపాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. అవి గనక దుర్గుణాలు మొత్తం నశించిపోయినవే ఇవి కూడా పోతాయి అనే పదానికి అర్థంగానే స్వల్పంగా చక్కగా అజస్రం అనేటువంటి పదము చేత పాపాత్ములకి శిక్ష లభిస్తుంది అనే ఈ శాసనాన్ని ప్రపంచం ఎల్లప్పుడూ కూడా అమలునందే ఉంటుంది ప్రపంచంలో అనే భావమే కదా మనందరికీ కూడా వ్యక్తమవుతూ ఉన్నది అని చెబుతూ, అసురు గుణాలు కలిగినటువంటి వారికి దైవం పట్ల విముఖత్వం కలిగి ద్వేషించే వారికి ఎటువంటి ఫలం లభిస్తుంది అంటే, వారు దైవనియతి చేత అసుర సంబంధమైనటువంటి నీచమైన జన్మల యందే మళ్ళీ పుడతారు, చేస్తారు, మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటారు. అంటే క్రిములుగా, కీటకాలుగా, ఇంకా కూడా పశుపక్షాదులుగా, రాక్షసులు మొదలైనటువంటి హీనజాతులు యందే వారు జన్మిస్తారు. దుష్కర్మలు అన్నీ కూడా నశింప చేసుకునేటంత వరకు, అంతకాలం వరకు వారు పుడుతూ చస్తూ ఇక నానా రకాలైనటువంటి యాతనలు, కష్టాలు, క్లేశాలు అనుభవిస్తూనే ఉంటారు. అంటే భగవానుడే వారిని ఆయా జన్మల యందు ఇసిరి వేస్తాను అని కదా చెప్పారు. దైవశాసనమైతే మరి ఎంతకాలం ఉంటుంది అంటే ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే దానిని అజస్రం అని చెప్పారు. అటువంటి అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.